జయలలిత సన్నిహితురాలు శశికళ మళ్లీ తెర మీదకొచ్చారు. జయ ఫోర్జరీ సంతకాన్ని పార్టీ పెద్దలు కొందరు కుట్ర పన్నుతున్నారని గవర్నర్కు లేఖ రాశారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సంజయ్ అడిగి తెలుసుకుందాం. సంజయ్, మొట్టమొదటి దేశవ్యాప్తంగా కూడా తీవ్రమైన ఆందోళన ఇంకా కూడా కొనసాగుతోంది జయలలిత ఆరోగ్యంపై. పరిస్థితి రాజకీయంగా మారుతున్న విషయం మనం గత వారం రోజుల్లో చూసాం. ప్రస్తుతం ఏమిటి తాజా పరిస్థితి? అసలు ఈ ఫోర్జరీ సంతకానికి సంబంధించిన వివరాలు ఏంటి? మొత్తానికైతే జయలలిత 18వ రోజు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే రోజు కూడా వైద్యులు ఆమె నిలకడగా ఉంది, కోలుకుంటుందంటూ విడుదల చేస్తున్న ఆ నేతల ద్వారా చెప్పిస్తున్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇన్ని రోజుల పాటు ఆమె చికిత్స పొందుతున్నందువల్ల ఎటువంటి అనారోగ్య కారణాలు ఉన్నాయి, ఆమె పరిస్థితి ఎలా ఉందని ఆందోళన మాత్రం రాష్ట్రంలోని ప్రజలతో పాటు ఆ పార్టీ కార్యకర్తలందరిలో కూడా ఇంకా ఆ ఆందోళన కొనసాగుతూనే ఉంది. అయితే ఎప్పుడు ఆమె కోలుకుంటారు, ఎప్పుడు ఆమె ఆసుపత్రి నుంచి బయటకు వస్తారనేది మాత్రం ఇంకా ఎవరూ చెప్పలేని పరిస్థితి. అంటే ఇంకా సుదీర్ఘంగా మరికొంతకాలం ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆసుపత్రి నుండి విడుదల చేయాలంటే సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి, చికిత్స కూడా అందించాల్సి ఉంటుందని అంటూ ఆసుపత్రి వర్గులు